ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మాడుగుల శివప్రసాద్ గురుగారు ఉన్నారు. వీరితో ఈ రోజు కొన్ని విషయాల గురించి మనం చర్చిద్దాం. గురుగారు నమస్కారం అండి. ఆశీర్వచనం తల్లి. గురుగారు, ప్రతిరోజు ఆడవాళ్ళ ఇంట్లో వంట చేస్తూ ఉంటారు. పొద్దున్నే పిల్లలకని లేదంటే ఉద్యోగం వెళ్ళే వాళ్ళందరికీ కూడా, ఇంట్లో వాళ్ళందరికీ కూడా. అయితే ఈ మధ్య కాలంలో ఎక్కువగా చూస్తున్నా ఏంటంటే హడావిడిలో, అంటే పిల్లల్ని భర్తని త్వరగా పంపించాలని వాళ్ళు కిచెన్లోకి అలాగే స్నానం ఆచరించకుండానే వెళ్ళి వంట చేస్తూ ఉంటారు. అంటే పూర్వం ఏం చెప్పేవాళ్ళంటే స్నానం ఆచరించినాకే మనం కిచెన్లో అడుగు పెట్టాలి, వంట అవన్నీ కూడా చేసుకోవాలి అని అంటుంటారు. ఇలా చేయడం ఎంతవరకు అంటే తప్పంటారా అసలు? అంటే స్నానం ఆచరించకుండా కిచెన్లోకి వెళ్ళి మనం వంట చేయడం ఇలాంటివి ఏవైనా? శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. అమ్మ, స్నానము చేయకుండా వంట చేయటము తప్ప ఒప్ప? అంతే కదా. అంటే అమ్మా, అగ్నిహోత్రుడు ఏ విధముగానైనా సరే, అగ్నిహోత్రుడు అనేటువంటిది పరమ పవిత్రమైనటువంటిది. అటువంటి అగ్నిహోత్రుడి యొక్క ఈ విధానం ఏమిటి అంటే మనముల్ని సంస్కరింపబడడం అనేది. అందుకే వివాహ సమయములో కానీ, ఏదైనా కార్యక్రమాల సమయంలో కానీ, అలాగే గృహప్రవేశ సమయమైనా కూడా హోమం అనేటువంటిది చేయకుండా ఏ కార్యము లేదు. అవును అవును. జపము చేసిన తర్వాత తద్దశాంశము క్షీరతర్పణము, దాంట్లో 10వ వంతు హోమము, దాంట్లో 10వ వంతు అన్నదానము అని చెప్పాడు శాస్త్రం. ఇంతకు హోమం లేకుండా ఏ కార్యము లేదు. అంటే అగ్ని సంస్కారము అనేటువంటిది ఒకటి ఉన్నది. అటువంటిది మన జీవనాధారమైనటువంటి ఆహారాన్ని వండుకోవటం. మామూలుగా ఉదయాన్నే వంట చేయడం అంటే ఏమిటి? పిల్లలకు ఏదైనా తిండి పెట్టాలి అనేటువంటి భావనతో, భర్తకు ఆఫీస్కు టైం అవుతుంది చెయ్యాలి అనేటువంటి భావన. ఈ తిండి, ఈ పదార్థము వల్లనే కదా ఆరోగ్యం బాగుండేది. ఆరోగ్యం బాగుండాలి అన్నప్పుడు మన ఇంటి తిండి బాగుంటుంది అని కదా ఎప్పుడో ఒకనాడు నెలకో 2 నెలలకో ఏదో అట్లా పోయినాము, ఏదో తిన్నాములే అంటే అది వేరు. ప్రతిరోజు నిత్యము ఇంట్లో వంట వండుకోవాలి, కావాల్సినటువంటి విధానాలు చేసుకోవాలి అని ప్రతి భార్యాభర్త ఈనాడు బయటికి వెళ్ళి సరుకులు తెచ్చుకొని ఎత్తి పెట్టుకొని, నెలకు కావాల్సినటువంటి పెట్టుకొని రోజు చేసుకునేటువంటి విధానంలో ఉన్నాయి. ఇక్కడ తేడా ఏమొస్తున్నది? ఎప్పుడు చేయాలి అసలు మామూలుగా అంటే, రాత్రే నిజానికి గ్యాస్ స్టవ్ మీద చేసినటువంటి వంటే కృత్రిమం, పవిత్రత కాదు. అయితే ఈ రోజున్న పరిస్థితుల దృష్ట్యా గ్యాస్ స్టవ్ రాత్రే వంట ఇల్లు అంతా కూడా శుభ్రముగా కడుక్కోవాలి. రాత్రి మనము తిన్నటువంటి ఎంగిలి పదార్థము గిన్నెలు తెల్లవారుజామున పొద్దున వరకు ఉండరాదు. మొదటగా తెలుసుకోవాల్సినటువంటి విషయం. రాత్రి పడుకునే ముందు అంతా చక్కదిద్దుకొని పడుకుంటే ఉదయాన్నే స్నానము చేసిన తర్వాతనే వంట ఇంట్లోకి అడుగు పెట్టాలి. అలా అడుగు పెట్టి మొట్టమొదట ప్రతి వాళ్ళు చేయాల్సింది ఏమిటంటే, ఒక్కసారి అది అగ్ని వెలిగించిన తర్వాత కాస్త నమస్కారం అగ్నిదేవుడికి. ఓ అగ్నిదేవ, ఏదో నాకు కావాల్సి చేసుకుంటున్నాను, రక్షించు తండ్రి. ఒక్క మాట యజ్ఞేశ్వరుడికి నమస్కారం. తర్వాత మనం తీసుకునేటువంటి పదార్థం పెట్టుకోవటం. ఏం చేస్తున్నారు? స్నానం చేయకుండా ముందు తీసుకుపోయి దాన్ని ఎత్తిన గిన్నె పెడుతున్నారు. వీళ్ళు స్నానం చేసి వచ్చే లోపల 3 విజిల్స్ వస్తాయి కదా అని వెలిగించేసి పోతున్నారు. అంటే ద్రౌపదీదేవి కదా, తానోడి నన్నోడేనా, నన్నోడి తానోడేనా అన్నదానికి ప్రశ్నార్థకమైనప్పుడు, ఈమె స్నానము చేసిన తర్వాత అన్నము ఉడికింది కాబట్టి, దించింది కాబట్టి ఇది పవిత్రత అయినట్ట, స్నానం చేయకుండా ముందు పెట్టినప్పుడు అపవిత్రత అయినట్ట? ప్రశ్నార్థకమే కదమ్మా. ఇప్పుడు స్నానము చేయకుండా ముందు కుక్కర్ గిన్నెలోకి వేసుకొని పాత్ర సామాన్లకు అంటూ సొంటు ఏముంది గురువు గారు, పాత్ర సామాన్లు పని మనిషి కూడా మామూలుగా వచ్చి కడిగెళ్ళిపోతుంది కదా, ఏముంటుంది అనుకోవచ్చు. అందుకే ప్రతి స్త్రీ కూడా పాత్ర సామాను వాళ్ళు కడిగిన తర్వాత ఒక్కసారి మళ్ళా తాను నీళ్లతో శుభ్రం చేసుకుని తొలుచుకొని
స్నానం చేసి వచ్చిన తర్వాత అది తొలుచుకొని దాంట్లో కొంచెం నీళ్లు ఇది చేసుకొని బియ్యం పోసి కడిగి పెట్టడం అనేటువంటిది ఒక విధానం. అలా చేసుకోవాలి. స్నానం అయిన తర్వాతనే చెయ్యాలి తప్ప స్నానము చెయ్యకుండా అసలు స్టవ్ను ముట్టుకోరాదు. కాఫీ కూడా కాఫీ కని ముట్టుకుంటున్నారు, టీ పెట్టుకోవాలి కాఫీ పెట్టుకోవాలి అని ముట్టుకుంటున్నారు. అలా ముట్టుకుంటే ఏమవుతుంది అంటే మన శరీరములో కూడా అగ్ని ఉంటుంది. అగ్ని అనేటువంటిది వేడి, ఆ వేడి అనేటువంటిది అనేక రూపాలతో ఉంటుంది. మనకు పంచభూతాలే సాక్ష్యం. గాలి, మన శరీరంలో గాలి లేదా? నీరు, మన శరీరంలో నీరు లేదా? బయట సముద్రంలో ఉండేటువంటి నీరు, కొనల్లో ఉండేటువంటి నీరు, కింద కాలువలో ఉండే నీళ్లు, మనకు పైన ట్యాంకులో ఉండే నీరు, మన శరీరంలో నీరు, నీరే. పంచభూతాలతో మిళితమై ఉండేటువంటి మన శరీరము అవస్థలకు పాలై అధోగతి పాలవుతున్న కారణం దేనికి అంటే చెయ్యకూడనటువంటి పనులు మనం చేస్తూ ఉండేటువంటి దాని వలన. ఇవన్నీ చెబితే చాదస్తము, తిక్క వ్యవహారము, మనస్సు మంచిదైతే చాలు, నేను ఎలా చేస్తే ఏముంది, మనస్సు మంచిదైతే చాలు నేను ఎలా చేసినా ఒకటే కదా అనే అభిప్రాయంతో ఎటువంటి వస్త్రము వేసుకుని అటువంటి వస్త్రంతో కూర్చొని చేయలేము కదా. జీన్స్ ప్యాంట్ వేసుకును పురుషుడు కూడా ఏదో ప్యాంట్లు వేసుకొని కూర్చొని పూజలు చేయరాదు కదా. మనము ఏ విధముగా కోరుకుంటున్నామో భగవంతుణ్ణి అదే విధముగా మనకు వస్తుంది రియాక్షన్. నీకు ఒకటే గుర్తేమ్మా, మన అద్దములో మన ముఖము మనం చూసుకుంటున్నాము అంటే మనము ఏ విధంగా తయారైతే ఆ విధంగా చూసుకుంటున్నాం కదా. ప్రతిఫలం కూడా అంతే, మనకు ఏ విధంగా కావాలనో ఆ విధంగానే ఇస్తుంది. ఎవరైనా ఆడవాళ్ళు ఖచ్చితముగా 100% కాదు 100% స్నానము చేసొచ్చిన తర్వాతనే ఆ వంట ఇంట్లోకి అడుగుపెట్టి, వంటిల్లు అనేటువంటిది పరమ పవిత్రమైనటువంటిది. స్త్రీమూర్తికి ఎప్పుడూ చాలాసేపు రోజులో కొన్ని ఎక్కువ శాతము వంటింట్లోనే ఉంటుంది. సరే ఈ రోజుల్లో ఉంటున్నారా, బయట నుంచి తెప్పించుకొని తింటున్నారా అనేటువంటిది తర్వాత సంగతి. ఉదయం కాఫీ గలపడానికి, మళ్ళీ టిఫిన్ చేయడానికి, మళ్ళీ మధ్యాహ్నం భోజనానికి, సాయంత్రం పిల్లలకు స్నాక్స్ చేయడానికి, రాత్రి మళ్ళీ ఏదో ఒకటి వండడానికి ఎక్కువ శాతం వంటింట్లోనే ఉంటుంది కదా. వంటిల్లు ఎవరికి సంబంధించింది? ఇంటి ఇల్లాలకు సంబంధించినటువంటి. అందుకనే ఇంటికి దీపం ఇల్లాలు అనే మాట ఎందుకన్నారు అంటే ఏదో అన్ని లైట్లు వేస్తే లైట్లతో సమానమని కాదు, దీపం ఇల్లాలు అని. ఆ దీపము ఎటువంటి దీపము అంటే తాను అందరినీ ఆరోగ్యాన్ని కాపాడి, అందరి ఆరోగ్యము ఆమె సంతోషముగా ఉండి అందరి సంతోషాన్ని కాపాడగలిగినటువంటి స్త్రీ ఇంటికి దీపం ఇల్లాలు అని. అందరి ఆరోగ్యాన్ని కాపాడేది ఆమె. ఏ నిమిషానికి ఎంత పెట్టాలి, ఎంత తిండి చేయాలి, ఈరోజు ఏం చేయాలి, ఏం సంగతిని ఆమెకు తెలిసినంత బాగా ప్రపంచంలో ఎవరికీ తెలియదు. తన కుటుంబానికి, భర్తకు, పిల్లలకు కావాల్సినట్టు చేసుకోగలిగినటువంటి దానం. అందుకని ఇంటికి దీపం ఇల్లాలు అన్నారు. దీపం అంటే ఏదో లైట్లని ఇంకోటని కాదు. ఇల్లాలు లేని ఇల్లు, ధ్వజస్తంభము లేని ఆలయము, ఒక పుష్పాలు లేనటువంటి, పూల ముక్కలు లేనటువంటి ఇది ఎలా ఉంటుందో చూస్తే ఎట్లుంటుంది? చూడడానికి వీలవుతుందా? అలా ఉండదు కదా తల్లి. అందువలన ఇక్కడ ఆడవాళ్ళు ఎప్పుడూ కూడా ఉదయం దాకా పెట్టకుండా రాత్రే శుభ్రం చేసి పెట్టుకొని వంటింట్లోకి అడుగుపెట్టి ఒక్కసారి అలా వెలిగించి ముందు అగ్నిదేవుడికి నమస్కారము. అందుకే మనము ప్రత్యక్ష నారాయణ స్వామి, సూర్యదేవునికి మనం బయటికి నమస్కారం చేసుకుంటున్నాం. ఈ వెలిగించేటప్పుడు అగ్నిదేవుడికి నమస్కారం అనేటువంటిది అవసరం. ఎందుకు? ఈ జఠరాగ్ని, మనకు ఆకలి అనేటువంటిది లోపల కూడా అగ్నే కదా. జఠరాగ్ని అని మళ్ళీ మనం మాట్లాడుకుంటున్నాం. ఈ జఠరాగ్నికి ఆ అగ్ని మీద చేసినటువంటి అగ్ని సంస్కారంతో కూడినటువంటి పదార్థాన్ని తింటే జఠరాగ్ని ఆత్మారాముడు శాంతిస్తాడు. ఇక్కడ శాంతి జరగాలి అంటే అక్కడ వెలుగుతున్నటువంటి అగ్నిని మనం జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి, పరమ పవిత్రంగా చూసుకోవాల్సినటువంటి విధానం ఉంది కదా. దీంతోనే అర్థమైపోతుంది కదా తల్లి. అందువలన ఏమి ఇబ్బంది లేదు. స్నానం చేసిన తర్వాత స్టవ్ను ముట్టుకుంటే మేలు జరుగుతుంది. ఇనపది కదా, అది ఏముంది అంటే ఈ రోజు ఇనపది. అందుకే పూర్వకాలము మట్టితో మామూలుగా పొయ్యి ఏర్పాటు చేసుకుని, మట్టి పొయ్యి ఎప్పుడు వేసుకోవాలి, ఏ రోజు వేసుకోవాలి అనే దానికి కూడా మనకు శాస్త్రం ఉన్నది.
మట్టి పొయ్యి వేసుకోవాలి, ఇంట్లో పొయ్యి చేసుకోవాలి గురువు గారు, మట్టి పొయ్యి ఎప్పుడు వేసుకోవాలి? ఎందుకు ఆ మట్టి పొయ్యి వేసుకోవడానికి మనం మంచి రోజు చెప్తున్నాము అంటే, ఆ మట్టి పొయ్యిలో చేసేటువంటి వంట తిని ఆ ఇంట్లో ఆరోగ్యవంతముగా ఉండి ఎంతో మంది సంతానాన్ని గలి వాళ్ళందరూ సంతోషముగా ఉండి వాళ్ళందరూ పిల్లలు పెళ్ళిళ్ళు పేరంటాలు చేసుకుంటూ వాళ్ళందరికీ కావాల్సినవన్నీ కూడా ఈ మట్టి పొయ్యి మీదనే వంటలు తయారయ్యేటివి. అందువలన పంచాంగంలో మట్టి పొయ్యి వేసుకోవడానికి మంచి రోజు అనేటువంటిది ఉన్నది ఈనాటికి. ఇప్పుడు బుద్ధి పుడితే అప్పుడు పాత స్టవ్ పడేసి కొత్త స్టవ్ తెచ్చి టుముక్కని వెలిగిస్తున్నారు, చేసుకుంటున్నారు, పెడుతున్నారు, ఏది పట్టించుకోవడం లేదు సమాజం. అందుకనే ఇబ్బందులు, అందుకనే కొన్ని కష్టాలు. ఇవి జాగ్రత్తగా చేసుకుంటే తల్లి ప్రతి ఇల్లు సుఖముగా సంతోషముగా ఆనందదాయకంగా ప్రతి స్త్రీ ఔన్నత్యంతో అనుకూలవంతముగా చేసుకోవాలి అని మా కోరికలు. అంతకంటే ఏం లేదు. ఎవరినో ఏదో అనాలి చెయ్యాలి అనేటువంటిది కాదమ్మా. తెలుసుకుంటే అందరికీ బాగుంటుంది. మీ కుటుంబం యొక్క బాధ్యత మీ చేతుల్లోనే ఉంటుంది. వాళ్ళ ఆరోగ్యము ఇంట్లో స్త్రీమూర్తి చేతుల్లోనే, మన ఆరోగ్యం మన చేతుల్లోనే చెప్తున్నారు కదా. అది జాగ్రత్తగా చేసుకుంటే మంచిది. ధన్యవాదాలు. జయోస్తు.